అసెంబ్లీ సమావేశాలు సమీపించే కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 5 ఏళ్ల గ్యాప్ తర్వాత సడన్ ఎంట్రీ ఇవ్వటం, పాత మిత్రుడు సీఎం వైఎస్ జగన్ను కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరకు వెళ్లడం పొలిటికల్ టెంపరేచర్ను పెంచేసింది. నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అంతే, ఏపీ రాజకీయాల ఫోకస్ మొత్తం చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీపై పడింది. ఒకవైపు సమావేశంలో ఏం జరుగుతుందో, ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అని టీడీపీ శ్రేణులు ఆరా తీస్తుంటే, ఇంకోవైపు అధికార వైసీపీ నుంచి అటాకింగ్ మొదలైంది. మంత్రులు, మాజీ మంత్రులు తమదైన శైలిలో చంద్రబాబు, పీకేల భేటీపై సెటైర్లు వేశారు. ఇక ఈ భేటీపై విమర్శలు, కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్లు 3 గంటల పాటు ఏం చర్చించారు అన్నదే ఇప్పుడు మిస్టరీ. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను చంద్రబాబు లేదా ప్రశాంత్ కిషోర్, లేకపోతే ఆ సమావేశంలో పాల్గొన్నవారు చెప్పాలి. బయటకు చెప్పడానికి ఇష్టపడకపోతే లీకులైనా ఇవ్వాలి. కానీ టీడీపీ శిబిరం చాలా గోప్యంగా ఉంచుతోంది. వర్తమాన పరిస్థితులను, పరిణామాలను బాబు, పీకే మీటింగ్కు జోడించి ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణలు చేసేస్తున్నారు. చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తప్ప మరో చర్చ జరిగి ఉండదు. అది అందరికీ తెలిసిందే. అయితే చర్చలో వచ్చిన అంశాలేంటి? చంద్రబాబు ఏమడిగారు? ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారు? గతంలో వైఎస్ జగన్తో ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబుతో సీఎం జగన్ బలాలు, బలహీనతలు చెప్పేశారా, లేక ఇంకేదైనా కొత్త వ్యూహం అందించారా? అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని 100 రోజులు కూడా లేవు. ఇంత తక్కువ సమయంలో టీడీపీ పుంజుకోవడానికి ప్రశాంత్ కిషోర్ ఏదైనా టిప్స్ అందించారా? చంద్రబాబుకు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు, సూచనలు ఏంటి? ఈ ప్రశ్నలే ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. చంద్రబాబు అనేక ఎన్నికలను చూశారు. ఎలక్షనీరింగ్లో దిట్ట. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను సంప్రదించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
2024 అసెంబ్లీ ఎన్నికలు తనకు టీడీపీ భవిష్యత్తుకు కీలకం కావడంతో చంద్రబాబు ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని అనుకుంటున్నారా? అందుకే అందుబాటులో ఉన్న అన్ని శక్తులను ఏకం చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించి అలాగే విధంగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా నెల్లూరు నుంచి రీజనల్ బ్యూరో చీఫ్ ఖాజా, అదేవిధంగా కడప నుంచి కరస్పాండెంట్ శ్రీనివాస్, అదేవిధంగా తిరుపతి నుంచి మా కరస్పాండెంట్ వర్మ సిద్ధంగా ఉన్నారు. ముందుగా కడప నుంచి శ్రీనివాస్ చెప్పండి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలో అలగడి ముద్ర చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అధికార పార్టీలో వైసీపీ ఫోన్ కాల్ టెన్షన్ కూడా తీవ్ర స్థాయిలో తాజా ఎమ్మెల్యేలతో కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లో సృష్టించింది. తమ సీటుకు ఎసురు వస్తున్న నేపథ్యంలో ఇదే క్రమంలో ప్రస్తుతం అధిష్టానం పిలుపు మేరకు అధిష్టాన అధినేత జగన్మోహన్ రెడ్డితో పలు మాట్లాడడం జరిగింది. వారికి నేరుగా ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా తమ సీటు వదులుకోవాలన్న జరుగుతున్న పరిణామం నేపథ్యంలో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలయిక కూడా ప్రస్తుతం ఇటు అధికార పార్టీని టెన్షన్ పెడుతుంది. అయితే టీడీపీ మాత్రం కూడా క్యాడర్ మొత్తం కూడా ఫుల్ ఖుషీలో ఉన్నట్టు తెలుస్తుంది. గత ఎలక్షన్ సమయంలో కూడా ప్రశాంత్ కిషోర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఊహకర్తగా ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో అనూహ్యంగా వైసీపీ అధికారం చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అదే వ్యక్తి ప్రస్తుతం టీడీపీ ప్రతిపక్ష పార్టీ వైపు కూడా అడుగులు వేయడం ఎంతవరకు దారి చేస్తున్నాయని పరిణామాల మధ్య ప్రస్తుతం తీవ్ర చర్చలు సాగుతున్న నేపథ్యంలో దాదాపు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు మధ్య భేటీ దాదాపు 3 గంటల పైగానే చర్చించుకోవడం పలు అధికార పార్టీల్లో తీవ్ర చర్చ సాగుతుంది. అదే సమయంలో ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఏం మాట్లాడేది ఈ 3 గంటల సమయం కూడా అనేది కూడా తీవ్ర అంశాలు కూడా తెర మీదకి రాని సమయంలో ప్రస్తుతం ఊహాగానాలు ఎటువైపు ఆసక్తిగా మళ్ళీ ప్రస్తుతం ఈ 3 గంటల పాటు ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బలాలు బలహీన చర్చించడం జరిగిందా, లేదంటే గత ఎన్నికల్లో ఏదైతే వైసీపీ పార్టీని అధికారం చేదిక్కించుకోవడానికి ఊహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఎటువంటి కుయుక్తులు పడినారో ఆ కుయుక్తులకు ఏ విధంగా అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో చేపట్టారనేది అంశాలు తెర మీదకి వస్తున్నాయి. లేదంటే ఏదైతే చంద్రబాబు భేటీల్లో ప్రస్తుతం ఈ వచ్చే ఎలక్షన్స్ లో అధికారమే చేపట్టేట్టుగా ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు
కూడా ప్రశాంత్ కిషోర్ కూడా చేతుడు పదాలుగా ఒకవేళ వీళ్ళు కుదిరితే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చర్చలు జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న ఈ చర్చలకు ఫుల్ స్టాప్ మాత్రం పడడం లేదు. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ లేదంటే మినిస్టర్లు అలాగే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం ఇటువైపు కూడా కౌంటర్ అటాక్ చేసే పనిలో ఉన్నారు. టీడీపీ కేవలం డబ్బు కోసమే లేదంటే అతనికి ఏం మ్యాటర్ లేదనే కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా అంబటి రాంబాబు కూడా మొదటి వరుసలో నిలుస్తున్నారు. ఈయన కూడా ప్రస్తుతం ఏదైతే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీ అనంతరం కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో ఖండించడం జరిగింది. ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ లో కూడా చాలా తీవ్ర ప్రకంపనలు సృష్టించే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం సీఎం సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పలు అభివృద్ధి సంక్షేమ పథకాల నేపథ్యంలో కానీ లేదంటే డెవలప్మెంట్ పరంగా కూడా అభివృద్ధి దిశగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు బిజీగా ఉన్నారు. ఇదే నేపథ్యంలో నిన్న ప్రశాంత్ కిషోర్ అలాగే నారా లోకేష్ గన్నవరం ఎయిర్పోర్ట్ కు ఒకే విమానంలో రావడం, ఇద్దరు కూడా ఒకటే కారులో కూడా వెళ్లి నేరుగా తాడిపల్లిలోని చంద్రబాబుతో చర్చలో భేటీలో పాల్గొనడం పట్ల ప్రస్తుతం వైసీపీలో కూడా గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. వాళ్ళ చర్చలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఏదైతే అవకాశం సీఎం పదవి చేపట్టేందుకు ఎటువంటి కుయుక్తులు పడినా కుయుక్తులు మొత్తం కూడా ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడుకు ఏమైనా తెలియపరిచారా ప్రశాంత్ కిషోర్ అనేది కూడా తీవ్ర చర్చలు తావిస్తుంది. అయితే ఈ 3 గంటలు ఈ సారాంశం కూడా ఏ ఒక్కరు కూడా బయటికి మ్యాటర్ లీక్ చేయకపోవడంతో ప్రస్తుతం ఊహాగానాలు కూడా తీవ్ర చర్చలు తావిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా పలు రకాలమైనటువంటి చర్చలు తావిస్తుంది. చర్చలకు పులి స్టాప్ పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి నారా లోకేష్ లేదంటే చంద్రబాబు లేదంటే ప్రశాంత్ కిషోర్ లేదంటే మరి ఇతర వ్యక్తులు ఎవరైనా దీని మీద స్పందిస్తారా లేదంటే ప్రస్తుతం అధికార పార్టీలోనే వచ్చే 100 రోజుల్లోనే ఎలక్షన్ ఉన్నాయి. మరింత సమాచారం అందించడానికి తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ వర్మ రెడీగా ఉన్నారు. ఎస్ వర్మ. అవును, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రతి వ్యూహాల్లో నిమగ్నమైన పరిస్థితుల్లో టీడీపీ అనూహ్యంగా ఈ పాచికైతే వేసిందని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల ముందు వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. అప్పుడు ఆయన ఐపాక్ తరపున ఆయన పనిచేశారు. అయితే అనూహ్యంగా ముందుగా ఆ పార్టీ ఊహించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో 151 సీట్లు ఆ పార్టీ సునాయాసంగా గెలుచుకోవడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. అయితే దీని వెనుక ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహాలు పనిచేశాయని చెప్పి కూడా అందరూ భావించారు. గత ఎన్నికల్లో కూడా పీకే ఏదైతే వైసీపీ తరపున ఆయన వ్యూహకర్తగా జాయిన్ అయినప్పుడు కూడా టీడీపీ లైట్ తీసుకుంది. ఎందుకంటే పీకే ఏం పీకలేడని చెప్పి కూడా అప్పట్లో ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత ఫలితాల అనంతరం ఆయన యొక్క వ్యూహ రచన తెలిసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. దీంతో ప్రస్తుతం తాడో పేడో పెంచుకోవాలి జీవన్మరణ సమస్యగా ఇప్పుడు టీడీపీకి ఎన్నికలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో ఏదైతే వ్యూహాలు పన్నాలో ఎలాంటి వ్యూహాలు పన్నితే విజయం చేకూరుతుందో అన్ని రకాలు కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు జనసేనతో పొత్తు కూడా ఖరారు చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ ను కూడా తమ టీంలో భాగస్వామిగా చేరుకోవడంతో ఖచ్చితంగా ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే లోగుట్టు అంటే వైసీపీకి సంబంధించిన లోగుట్టు వ్యవహారాలన్నీ కూడా పీకేకు బాగా తెలుసు. ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీకి సంబంధించి ఏ విధంగా బలాలు బలహీనతలు ఉన్నాయన్న అంచనా అయితే పీకేకు ఉంది. కాబట్టి ఆయన అయితేనే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి టీడీపీ భావించింది. ఇప్పటికే రాఘవ్ శర్మ ఎవరైతే ఈ పీకే ప్రశాంత్ కిషోర్ కి శిష్యుడిగా ఉన్నారో ఆయన ఒక పక్క ఉన్నప్పటికీ కూడా అదనంగా మరింత బలం చేకూర్చే విధంగా ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన టీంలో చేరిన పరిస్థితి అయితే పీకే దీనిపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ కూడా నిన్న జరిగిన భేటీ మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైన పాయింట్ కానీ చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు అధికార వైసీపీ కూడా దీనిపైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఏదైతే ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీ వైపు రావడం, ఇంకొన్ని స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తొలిసారిగా ఎదురు దెబ్బ తగలడం, ఇలాంటి పరిస్థితులన్నీ బేరీజు వేసుకున్న తర్వాత ఆ పార్టీ అలర్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే నియోజకవర్గాల్లో పెద్ద స్థాయిలో అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా మంత్రుల స్థాయి వ్యక్తులను కూడా మార్చివేసి మరో అభ్యర్థుల్ని నియమించాలని చెప్పి ఆయన భావిస్తున్న తరుణంలో పీకేని ఏదైతే టీడీపీ మీటింగ్ జరిగిందో
చంద్రబాబు మధ్య ఒకసారిగా ఆ పార్టీలో కూడా చర్చ అయితే మొదలైంది. అయితే రైట్ గా బయటికి వర్మ మాత్రం ఒక్క నిమిషం మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. దీనికి సంబంధించి నెల్లూరు నుంచి మరింత సమాచారం అందించడానికి మన రీజనల్ బ్యూరో చీఫ్ కాజా లైన్ లో ఉన్నారు. ఎస్ కాజా, చంద్రబాబు పీకే భేటీకి సంబంధించి ఎలాంటి వివరాలు బయటికి రాకపోయినప్పటికీ ఇప్పుడు వైసీపీ ఎంపీ అదే మంత్రులు అయితే ఇప్పటికే వాళ్ళపైన సెటైర్లు వేసే చూస్తున్నాం మనం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత చాలా రాజకీయ పరిణామాలు చోటు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక పక్క చంద్రబాబు అరెస్ట్ జరిగిన తర్వాత బాహాటంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం, ఆ మద్దతు ఇచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కాస్త ఆంధ్రప్రదేశ్ లో కొంత పుంజుకుందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఈ రెండు పొత్తుల తర్వాత గతంలో ఉన్నటువంటి పరిస్థితి కన్నా చాలా మెరుగుపడింది. అయితే గత 40 సంవత్సరాలుగా కూడా రాజకీయ అనుభవం ఉంది. దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబుకు ఒక ప్రత్యేక పేరు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి చంద్రబాబుకి ఒక ప్రత్యేక వ్యూహకర్త అవసరమా లేదా అన్నది కూడా తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకున్న పరిస్థితి అనమాట. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ని సాక్షాత్తు లోకేష్ దగ్గరుండి తీసుకొచ్చి చంద్రబాబును కల్పించడం, ప్రశాంత్ కిషోర్ అవసరం తెలుగుదేశం పార్టీకి ఉందా లేదా అన్నది కూడా ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు. అయితే ప్రశాంత్ కిషోర్ ఎందుకు వచ్చారు? రాజకీయ వ్యూహకర్తగా తెలుగుదేశం పార్టీకి వ్యవహరిస్తారా, లేకుంటే గత సంవత్సరం కాలం నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీమ్ ఇప్పటికి కూడా జగన్ ఏదైతే వైసీపీ పార్టీకి స్టిల్ ఈ రోజు కూడా వైసీపీ పార్టీకే ఐపాక్ టీం పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఒక పక్క ప్రశాంత్ కిషోర్ టీం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తుంది, మరోపక్క ప్రశాంత్ కిషోర్ వచ్చేసి చంద్రబాబుతో భేటీ. ఈ భేటీని ఎలా చూడొచ్చు అనేది కూడా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు అనమాట. అయితే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిసిన తర్వాత చంద్రబాబుకు ఉన్నటువంటి ఇమేజ్ చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన చంద్రబాబు ఎన్టీ రామారావు ఆ హయాం నుంచి కూడా రాజకీయ ఎత్తుగడలు చాలా లోతుగా వేసుకుంటూ తను 2 సార్లు ముఖ్యమంత్రి అయినట్టు పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం పనిచేసేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014లోనే గెలుస్తారు, ఆ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలిస్తాయని చెప్పేసి ఆ రోజు ఆశించినప్పటికీ కాస్త చంద్రబాబుకు రాజకీయ అనుభవం, చంద్రబాబు ఉన్నటువంటి కొంత నమ్మకం కూడా 2014 ఆయన గెలిపించడం జరిగింది. అయితే 2014 తర్వాత 2019 వరకు కూడా చోటు చేసుకున్న పరిణామాలన్నీ కూడా చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించడం, చంద్రబాబు పార్టీ కూడా ఓడిపోయిన తర్వాత కూడా చాలా బలహీనపడడం, వీటన్నిటిని చూస్తే ప్రశాంత్ కిషోర్ మీద విమర్శలు కూడా గత ఎన్నికల్లో కేవలం ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడల వల్లనే వైసీపీ పార్టీ గెలిచిందని చెప్పేసి కూడా చంద్రబాబుతో సహా టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఆరోపించారు. మరోపక్క మొన్న జరిగినటువంటి బెంగాల్ ఎలక్షన్ లో కూడా మమతా బెనర్జీ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ అక్కడ వ్యూహకర్తగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ వివిధ రకాలైన రాక్షస ఆలోచనలు చెప్పి అంటే ప్రత్యర్థులను చంపే ప్రయత్నం చేసి లేకుంటే సింపతి ఉండే ఆలోచనలు ఇచ్చి కూడా ఆ పార్టీని అధికారం తీసుకొచ్చారని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేశారు. ఒక రకంగా చెప్పుకుంటే బెంగాల్ రౌడీ ప్రశాంత్ కిషోర్ అని ప్రత్యక్షంగా ఆరోపించారు. ఇట్లాంటి ప్రశాంత్ కిషోర్ ని ఇప్పుడు చంద్రబాబు తీసుకొచ్చుకోవడం వెనక ఈ వ్యూహం ఉందా, లేకుంటే ప్రశాంత్ కిషోర్ అక్కడ ఉండి గత సంవత్సరం కాలం నుంచి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి లోపాయకారి ఒప్పందంతో పనిచేస్తున్న టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త ప్రశాంత్ కిషోర్ కి జగన్మోహన్ రెడ్డికి కొంత వైపాక్ టీం పనిచేస్తున్నా కూడా కొంత దూరం ఏర్పడని చెప్పుకోవచ్చు. ఈ గ్యాప్ మధ్యలో తెలంగాణ ఎన్నికలు జరిగే సమయంలో కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అక్కడ ప్రశాంత్ కిషోర్ పనిచేస్తానని ప్రకటించడం, అక్కడ ఇప్పుడున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ప్రశాంత్ కిషోర్ సలహాలు మాకు అవసరం లేదు, ప్రశాంత్ కిషోర్ టీమే మాకు వద్దని చెప్పేసి నిరాకరించి అక్కడ అధికారంలోకి తీసుకురావడం కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అసలు ఆ దశలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అంటే ప్రశాంత్ కిషోర్ ఎక్కడైతే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ వ్యతిరేకత ఉంది, ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుంది, లేకుంటే కొంత పుంజుకున్న నేపథ్యంలో ఆ పార్టీలు చెంతకం తనకై తను స్వయంగా వెళ్తున్నారా, లేకుంటే వేరే వాళ్ళ మార్గం అంటే సంధి కుదుర్చుకుని వెళ్తున్నారా అనేది కూడా నడుస్తున్న పరిస్థితి. చంద్రబాబు రాజకీయ అనుభవం అంతా కూడా ఈ ప్రశాంత్ కిషోర్ అవసరమా లేదా అని తెలుగుదేశం వర్గాలు తీవ్రంగా చంద్రబాబు మీద అన్నట్టు కొంత నమ్మకాన్ని సన్నగిలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇటీవల కాలం జరిగే పరిణామాలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళన్నీ కూడా ఈ మధ్య కాలంలో చాలా సమావేశాలు నిర్వహించారు. మరోపక్క పొత్తుల విషయంలో కూడా సీట్లు సర్దుబాటు విషయంలో కూడా జనసేన పార్టీకి ఎన్ని ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీ ఎన్ని తీసుకోవాలి కూడా కొలుపు వచ్చినట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి నారా లోకేష్ స్వయంగా తను తీసుకొచ్చి చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ని కలిసి 3 గంటల పాటు సుమారు 3 గంటల పాటు ఈ చర్చలు జరగడం, వీటన్నిటిలో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు